గ్రామంలో ఉన్నటువంటి హెటిరో కంపెనీని తీసివేయాలి, హెటిరో కంపెనీ వలన మేము ఇబ్బందులు పడుతున్నామంటూ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అయితే రావడం జరిగింది. కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ నుండి వచ్చినటువంటి వాళ్ళు దోమడుగు మండలం గుమ్మడిదల సంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడికి అయితే రావడం జరిగింది. చాలా వరకు ఇబ్బందులు పడుతున్నామనేటువంటి మాటనైతే వారు చెప్తూ ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ వారు ఇక్కడ బాటిల్ తీసుకోవడం జరిగింది. ఈ నీళ్ళు ఎక్కడివి అమ్మా? హెటిరో కంపెనీ నీళ్ళు ఎందుకు తెచ్చారు మీరు? చూపించడానికి చెరువుల నుంచి. అయితే ఇవి దోమడుగు గ్రామంలో చెరువుల నుంచి వచ్చిన నీళ్ళండి. ఆ హెటిరో యూనిట్ 1 కెమికల్ వదలడం వల్ల నీళ్ళ రంగు మారిపోయి దీంట్లో యాసిడ్ కెమికల్ కలిసిపోయి దురదలు వస్తున్నాయి, కడుపులు విచిత్రం అవుతున్నాయి, పిల్లలకు ఆరోగ్యాలు అస్తమా వస్తుంది, పిల్లలు అనేక రకాలుగా బాధపడుతున్నారు, మహిళలకు నెలసరి రావట్లేదు. మా బాధలు వినడానికి ఎవ్వరు లేరు. అన్ని విధాలు అన్ని చోట్ల తిరిగాము. మా విధంగా మేము చేస్తూనే ఉన్నాము. మేము ఇలా చేస్తున్నా ఒత్తిడి వీళ్ళంతా వింటలేరు. దానికి ఎంఆర్ఓ కూడా మద్దతు ఇస్తున్నారు. అయితే కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ తోని ఒక మీటింగ్ పెట్టి వీళ్ళకు డబ్బులు ఇచ్చి 10 20 ఇచ్చి నోర్లు ముప్పియాలని అనుకుంటున్నారు. కానీ మేము ఈ ధర్నా వదలము. మాకు న్యాయం జరిగే వరకు, న్యాయం అంటే హెటిరో యూనిట్ 1 మూసే వరకు మా ధర్నా, మా ప్రాణాలు దీనికే అర్పితం సార్. నీళ్ళతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? ఈ నీళ్ళతో చూడండి సార్, గర్భవిచిత అవుతుంది, మహిళలకు నెలసరి కరెక్ట్ రావట్లేదు, పిల్లలకు అస్తమా వస్తుంది, దురదలు వస్తున్నాయి. ఎటువంటి మెడిసిన్ వాడినా ఇవి తగ్గట్లేదు. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి సార్. అమ్మా ఏంటి అసలు ఈ ప్రాబ్లం ఏంటి మీకు? ఎప్పటి ఉంది ఇది? కెమికల్ వచ్చి మొత్తము ఈ వాటరే ఫిల్టర్ చేసుకొని తాగుడు అవుతుంది. ఈ వాటరే మొత్తం హెల్త్లకు ఎలర్జీ వస్తుంది. గర్భశీలు పోతున్నారు. కొత్త పెళ్లిళ్ళైన వాళ్ళకు మొత్తం గర్భం ఆగట్లేదు. చిన్న పిల్లలకు ఆస్తమా వస్తుంది. పెద్ద మనుషులకు కాళ్ళు, మొకాళ్ళు, మోచేట్లు, దమ్ము, దగ్గు, అసలు మొత్తం ముక్కు కారడము. ఆ వాసన రాగానే హెల్త్లు అంతా ఖరాబ్ అవుతున్నాయి సార్. ఆ ఏరియా బియ్యం అంటే తీసుకుంటలేదు. కాల్షియం కెమికల్ ఉంది. అసలు ఈ బియ్యం అవసరం లేదంటారు. మొత్తం చెరువు ఒక తుంగ లేదు, ఒక తామర పువ్వు లేదు, ఏది లేదు. ఒక పిట్టె అనేది, చెట్లు అనేది అన్ని మొత్తం చచ్చిపోతున్నాయి. అసలు ఇవి 3 పైపులు పెట్టిండు కంపెనీ నుంచి. మీరు ఏం కోరుకుంటున్నారమ్మా ఇప్పుడు? ఈ కంపెనీ బంద్ చేయాలి. హెటిరో యూనిట్ 1 మొత్తం బంద్ చేయాలి సార్. అసలు మా మొత్తం పానాలు మొత్తం పోతున్నాయి. చిన్న పిల్లలందరికీ మొత్తం ఎలర్జీ వచ్చేస్తుంది మొత్తం. అసలు హెటిరో వల్ల అయిందమ్మా? హెటిరో కంపెనీ అంతా గుద్దుడుగా పెడుతుంది అన్న బాగా. ఇక అది చేతులు అట్లా పెడదామంటే వాసన వస్తున్నది, నీళ్ళు తాగదామంటే శాతం అయితలే తీసుకోనికి. అందుకే బాగా నొప్పులు పెడితే మూసేయమని చెప్తున్నాం సార్ మేము. ఇది పరిస్థితి. అమ్మా ఏమైతుంది మీకు? ఈ నీళ్ళతో ఏమి ఇబ్బందులు అవుతున్నాయి? ఇబ్బందులు అవుతున్నాయి సార్. ఇంత దొడ్డ అయినాయి, మొక్కలు లేస్తున్నాయి, ఆ బొక్కలు అరిగినాయి, కూర్చుంటే లేస్తలేము. ఎవరు పోస్తారు గంజి మాకు? అడమైన కంపెనీలు పెట్టి శాతం అయితే లేదు. మరి ఎవరు చూడాలి? మరి అరిగిపోయినాయి. ఈ కంపెనీని తీసేయమంటే ఏమంటున్నారు మరి? ఏం చెప్తారు? కంపెనీ తీసేస్తారా, మమ్మల్ని బలి తీసుకుంటారా? ఊరు అంతే, ఇంకేం లేదు. 2 బలి తీసుకోండి. ఇంకా పిల్లలు ఇంకా బతకలేరు, మేమే బతకలేము, పిల్లలు బతుకుతారా? ఇంకా కాలుష్యాన్ని వెదజల్లుతూ మనుషుల ప్రాణాలను, పశువులను, భూగర్భ జలాలను, భూములను నాశనం చేస్తున్న హెటిరో డ్రగ్స్ యూనిట్ 1 ఇతర కంపెనీలను శాశ్వతంగా మూసివేయాలని చెప్పేసి వీళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఇంకా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి అసలు మీ పోరాటం ఇంకా కొనసాగుతూ ఉంది? ఊర్లో చేశారు, ఇప్పుడు హైదరాబాద్ వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అసలు? మేము తొక్కని గడప లేదు, మేము వేడుకోని అధికారి లేడు. కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అక్కడ స్థానికంగా ఉన్న అందరి ఆఫీసర్లను కలవడం జరిగింది. హెటిరో డ్రగ్స్ యూనిట్ 1 వల్ల మా నల్లకుంట చెరువు మొత్తం కలుషితం అయిపోయి దోమడు గ్రామం మొత్తం కలుషితమయంగా ఉంది. పంట నష్టం జరుగుతూ ఉన్నది. మొత్తం వాయు కాలుష్యము, గ్రౌండ్ పొల్యూట్ మొత్తం అయిపోయింది. అక్కడ జీవించే పరిస్థితి లేదు. గొడ్డు, గోద, పంట, పాడి పరిశ్రమ అనారోగ్యాల పాలైపోతుంది మొత్తము. మమ్మల్ని ఇప్పటికైనా కానీ హైదరాబాద్లో ఉన్న యంత్రాంగం అంతా వచ్చి
దోమడుగును సందర్శించి నల్లకుంట చెరువు సందర్శించి ఈ కాలుష్యానికి కారకమైన హెట్రోడాక్స్ యూనిట్ 1 వెంటనే మూసివేసి తగు చర్యలు తీసుకొని మా గ్రామాన్ని కాపాడాలని చెప్పేసి, అలాగే దోమడుగు పారిశ్రామిక వాడలో ఉన్న కాలుష్యకారక కంపెనీలను వెంటనే చర్యలు తీసుకొని వాటిని గిట్ట మూసివేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా గోడును ఈరోజు డైరెక్ట్ ఇక్కడ పీసీబీ ఆఫీస్ కాడ మెంబర్ ఆఫ్ సెక్రటరీ గారికి చెప్పుకోవడానికి మేము దోమడుగు గ్రామం తరఫున రైతాంగం చెరువులోకి వదిలేస్తున్నారా? డైరెక్ట్ చెరువులోకి వచ్చేస్తున్నాయి. అక్కడ పైపులు పెట్టి అక్కడ మధ్యలో డిఫెన్స్ ల్యాండ్ ఉంటుంది, ఎయిర్ పోస్ట్ ల్యాండ్ నుండి మా దాంట్లోకి వస్తున్నాయి, మా ఊళ్ళోకి వస్తున్నాయి. నల్లకుంట చెరువు మొత్తం కలుషితమైంది. ఇగో ఈ విధమైన నీరు తయారైపోయింది. 4 నెలలైనా కానీ ఇగో ఈ విధంగా నీరు ఉన్నది. ఈరోజు దయచేసి మీ ఛానల్ ద్వారా మా గోడను మీకు చెప్పుకున్నాము, మీరు ముఖ్యమంత్రి దాకా విషయం తీసుకెళ్ళాలి, కంపెనీ బంద్ చేయాలి. మనం చూడొచ్చు భారీ ఎత్తున ఇటువైపు వచ్చినటువంటి ఈ యొక్క వీళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఒకసారి అమ్మ ఏం జరుగుతుంది అసలు మీకు చెప్పండి. చేన్ల పైప్ లైన్ ఖరాబ్ అయింది, చేన్ల పొక్కలు తోడితే ఇగో చేతులు ఇట్లా అవుతున్నాయి, కెమికల్ వచ్చి పంట పండుతలేదు, కాళ్ళకు పుండ్లు అవుతున్నాయి, చేతులకు పుండ్లు అవుతున్నాయి. ఇక నీళ్ళతోనే నీళ్ళతోటి నీళ్ళకున్న చేత పొక్క తోడితే ఇట్లా అయితే ఇగో ఇట్లా వచ్చినాయి నీళ్లు, ఈసారి ఇట్లా వచ్చినాయి. పంట పండితే బాయికి 7 ఎకరాలు 4 బోర్లు వేస్తే 2 పాడైపోయినాయి, 2 ఉన్నాయి. 2 ఉంటే అవి కాయతాలలో వండితే అవి ఒట్టిగా కాంటకు తీసుకోమంటే ఒట్టిగా కాంటకు వేసినాం. ఆ ఒడ్లు తిందామంటే తిండి లేదు, మాకు తిందామంటే తిండి లేదు. గట్లుంది నాయన. చేతులు ఒకసారి చూపించండి మీరు. ఇంకో ఇది హెటిరో డ్రగ్స్కు సంబంధించినటువంటి నీళ్లను ముట్టుకోవడము తాగడం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితి అని ఇక్కడ చూడొచ్చు. వీళ్ళ యొక్క బాధలను చూడొచ్చు. పూర్తిగా ఇది పరిస్థితి. పూర్తిగా వారి యొక్క బాధలను అయితే చూపిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క ఇబ్బందులను అయితే చెప్తున్నట్టు. ఇది హెటిరో డ్రగ్స్ వలన ఇట్లా గోక్తా దివ్యంతో గోక్తున్నాయి. ఇక దివ్యాలు చూడి ఇగో ఇట్లా గోక్కోవాలి, మండుతుంది. ఇది పరిస్థితి మనం చూస్తున్నటువంటి. పుండే చేతులు పుండే, కాళ్ళు కూడా పుండే. ఇంకేం ఇబ్బందులు అవుతున్నాయి? ఇబ్బందులే, వాసన ఉండలేము, పంటలు వంతలేవు, బోర్లు ఖరాబ్ అవుతున్నాయి. ఆ పంట సరిగా వండుతలేదు. మొన్న వండినాయి ఆ బియ్యం కూడా వెళ్ళి వాళ్ళు తీసుకుంటే తాళ బోలో కాంటకేసినాయి. ఇక 7 ఎకరాలు ఉంటే 4 బోర్లు వేస్తే 2 బోర్లు పాడైపోయినాయి. 2 బోర్లు అలా నీళ్ళు ఇట్లా వస్తున్నాయి కర్రెగా. ఇక కాళ్ళు చేతులు ఇట్లా అవుతున్నాయి, అగో పుండ్లు అవుతున్నాయి, కాళ్ళు చేతులు పుండ్లు అవుతున్నాయి. పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో. ఇక్కడ అన్న ఏంటి అసలు మీ ప్రాబ్లం? హెట్రోడాక్స్ యూనిట్ వలన వదిలే కాలుష్య వాటర్ వల్ల మా ఊరు నల్లకుంట చెరువు ఈ కలర్గా రంగు మారింది. గత 2 సంవత్సరాల నుంచి మేము వివిధ కలెక్టరేట్లో, పీసీబీ అధికారులు, ఇరిగేషన్ ఆఫీసర్లలో ప్రతి దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి ఇప్పుడు మేము పీసీబీ గవర్నమెంట్కి కూడా ప్రజాభవన్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. హెట్రోడాక్స్ యూనిట్ 1 వెంటనే మూసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మా ఊర్లో ఈ వాటర్ వల్ల పంటలు పండడం లేదు, చర్మ వ్యాధులు, గర్భిణీ స్త్రీలకు అబార్షన్ అవ్వడము, పాడి పశువులు మొత్తం నాశనం అవ్వడం జరుగుతుంది. ఆ కంపెనీ ఇచ్చే CSR ఫండ్ వల్ల మా ఊరు బాగుపడదు. మాకు ఏవి అవసరం లేదు. ఒక డెవలప్మెంట్ అనేది అవసరం పక్కన పెట్టి ఆ కంపెనీ మూసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఒక్కటే డిమాండ్తో మేము ఇక్కడ స్టేట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం వచ్చాము. అన్న ఏంటి అసలు ఎందుకు ఇంత దూరం రావాల్సి వచ్చింది? ఇది మీరు చూస్తున్న ఈ వాటరు మేము డైలీ తాగుతున్న వాటర్ అండి. మేమే కాదు, మా దగ్గర ఉన్న పాడి పంటలు ఈ దాంతోనే వాడుతున్నారు, పశువులు ఇవే తాగుతున్నాయి. దీనివల్ల ఎంతోమంది మరణాలు జరుగుతున్నాయి. ఈ పైన ఉన్న కంపెనీ ఈ కుంటలోకి వదిలేసి ఇదే విధంగా మా ఊరు మొత్తం నాశనం చేసి ఈ లబ్ధి పొందుతున్నాడు, మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. మేము ఎలాంటి అధికారులకు కంప్లైంట్ చేసినా కూడా ఎలాంటి అధికారులు పీసీబీ నిర్లక్ష్యంగా వహిస్తుంది. అందుకోసం మేము ఇక్కడ రావడం జరిగింది. దీన్ని వెంబడే ఖండించేసి ఈ కంపెనీ క్లోజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ హెట్రోడాక్స్ యూనిట్ 1 కాలుష్యం వెదజల్లడం వల్ల మా నల్లకుంట చెరువు సుమారు 24 ఎకరాల నల్లకుంట చెరువు పూర్తిగా ఈ కలర్ మారిపోయింది. ఇది ఏమైపోయిందంటే పూర్తిగా దాని కింద 70 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ వ్యవసాయం ఖరాబ్ అవుతున్నాయి, మా పశువులు చనిపోతున్నాయి, పిల్లలు అనారోగ్య పాలవుతున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో చర్మ వ్యాధులు,
ప్రతి ఒక్క ఆరోగ్య సమస్య ఈ హెట్రోడాక్స్ యూనిట్ 1 మూసేసి మా దోమడు గ్రామం పూర్తిగా 70% వ్యవసాయం పాడి పరిశ్రమ మీద ఆధారపడినటువంటి గ్రామం. ఈ గ్రామంలో 70% మంది ఆధారపడి బతుకుతుంటే మా జీవించే హక్కును కాలరాస్తున్నటువంటి ఈ హెట్రోడాక్స్ యూనిట్ 1ని మూసేసి మా దోమడు గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యాలను, ప్రాణాలను, పశువులను, వ్యవసాయాలను, చెరువులను కాపాడాలని మేము ఈ స్టేట్ ఆఫీస్ దగ్గర ధర్నా దిగున్నాం. ఏంటి మరి మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే పొలిటీషియన్స్ ఏమంటున్నారు, అధికారులు ఏమంటా ఉన్నారు? ఏ ఒక్క అధికారి కూడా ఇంతవరకు పట్టించుకున్న నాదుడు లేడు. ఇంతవరకు మేము సుమారుగా 4 నెలలు జరుగుతుంది ఈ పోరాటం చేయబట్టి. అంటే మేము ఇంత చులకన కనిపిస్తున్నామా? వ్యవసాయం చేసేటోళ్ళము, పాడి పరిశ్రమ మీద ఆధారపడినటువంటి ఈ రైతులని ఒక అధికారి కూడా పట్టించుకోలేదు. ప్రతి అధికారి మా ఊర్లో గ్రామస్తులను, ఆడవాళ్ళను బెదిరియడం జరుగుతుంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, చెయ్యొద్దు అనేది కంపెనీ తొత్తులుగా మారి పూర్తిగా ఏంటంటే ఒక ఎమ్మెల్యే రాడు, ఒక ఎంపీ రాడు, పూర్తిగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇంతవరకు మాకు వచ్చి సానుభూతి తెలపలేదు. మళ్ళీ ఏ ఒక్క అధికారి కూడా ఇంతవరకు కంపెనీ పైన చర్యలు తీసుకోలేదు. మేము ఒకటే కోరుకుంటున్నాము, హెట్రోడాక్స్ యూనిట్ 1ని మూసివేసి దోమాడు గ్రామ ప్రజలు ఒక 10,000 మంది యొక్క ప్రాణాలను, ఆరోగ్యాలను, వ్యవసాయాన్ని, చెరువులను, కుంటలను, మా పశువులను కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ అధికారులు పూర్తిగా హెట్రోడాక్స్ యూనిట్ 1 జీతాలు ఇచ్చినట్టుగా చేస్తున్నారు. వాళ్ళని సస్పెండ్ చేసి మేము జీవించే హక్కు కోసం కొట్లాడుతున్నాము. మా జీవించే హక్కును, మా యొక్క ప్రజల ప్రాణాలను కాపాడాలని మేము కోరుతున్నాం. ఇంతవరకు 4 months అవుతుంది. ఇప్పటి వరకు పీసీబీ అధికారులు శాంపిల్స్ తీసుకుపోతారు, అన్ని తీసుకుపోతారు కనుక ఇంతవరకు కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. ఇక్కడికి రావడానికి కారణం ఇంతవరకు 4 నెలల రిపోర్టు. వేరే వాళ్ళదైతేనేమో 4 రోజులలో వస్తుంది. 4 నెలల దాకా కూడా హెట్రోడాక్స్కు తొత్తులుగా మారి ఇప్పటికి కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. అందుకని చెప్పి గ్రామస్తులు, రైతులంతా ఆగమాగం అయిపోయి వద్దు మనకి కంపెనీ వద్దనే ఉద్దేశంతో ఈ పీసీబీ అధికారుల దగ్గరికి మేమే రావడం జరిగింది. వాళ్ళు ప్రజల పక్షాన లేరు, కంపెనీ పక్షాన ఉన్నారు. కంపెనీ పక్షాన కాకుండా మేమే, సరే మీరు కంపెనీ పక్షాన ఉంటే మేము మీ పక్షాన దగ్గరికి మేము వస్తామని చెప్పేసి ఇక్కడ రావడానికి జరిగింది. ఈ వ్యవసాయం చేసే వాళ్ళకు ఇగో ఇట్లాంటి పొక్కులు వస్తున్నాయి ఆ వాటర్లో. ఇగో చేతులు చూడండి మీరు, ఈ చేత ఎట్లున్నది, ఈ చేత ఎట్లున్నది, వాళ్ళ చేతులు ఎట్లున్నది చూడండి. గతంలో కూడా ఆ వాటర్లకు పోయినప్పుడు కాళ్ళు మొత్తం దురదలు వచ్చి కాళ్ళకు పొక్కులు వస్తున్నాయి సార్. ఇప్పుడు దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. 2013లో కూడా ఇదే విధంగా చేసిండు. చెరువుకుంట మొత్తం నాశనం చేస్తే పీసీబీ వాళ్ళు అప్పుడు రిపోర్ట్ తీసుకొని వాళ్ళది ఎట్రా వాళ్ళదే కెమికల్ అని చెప్పడంతో అతను చెరువుకుంట మొత్తం ఎత్తేయడం జరిగింది. తర్వాత మీకు సిఎస్ఆర్ గ్రాంట్స్ ఇస్తాం అది ఇది అని చెప్పేసి మభ్యపెట్టి మళ్ళీ అదే విధంగా ప్రతి కుంటను ఇప్పుడు ఈ రకంగా చేసిండు. ప్రతి ఒక్కరు ఇంట్లో పేషెంటే. ఇప్పుడు వ్యవస్థ ఉన్నది హెట్రోడాక్స్ కోసమా, ప్రజల కోసమా అర్థం అవ్వట్లేదు. అందుకోసం మేము ఎన్నిసార్లు పీసీబీ అధికారుల కంప్లైంట్ చేసినా, సన్నతనగర్ల కంప్లైంట్, అక్కడ పటంచెరుల కంప్లైంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో మేము ఊరంతా ఇక్కడికి కదిలి రావడం జరిగింది. ఇప్పుడైనా ఇంకా మేలుకొని మా కంపెనీ పైన ఏదైనా చర్యలు తీసుకొని మాకు ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి, జీవించే హక్కును కల్పించాలని చెప్పేసి కోరుకుంటాం. మనతో పాటుగా ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు. సార్ ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇంతమంది ఊరు ఇక్కడికి ఎందుకు వచ్చింది? సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలో హెట్రోడాక్స్ యూనిట్ 1 ఉంది. ఆ యూనిట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నల్లకుంట చెరువులోకి ఎఫ్లెంట్ను వదిలిపెడుతున్నారు. సుమారు 5 నెలలుగా అక్కడ పింక్ కలర్లోకి మారిపోయింది. గ్రౌండ్ వాటర్ అంతా కూడా కెమికల్గా మారిపోయింది. ఆ నీటిని తాగినటువంటి పశువులన్నీ చనిపోతూ ఉన్నాయి. ఊళ్ళో నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి చర్మ వ్యాధులు వస్తున్నాయి, గర్భకోశ వ్యాధులు వస్తున్నాయి. ఏ మందులు ఇచ్చినా కూడా తగ్గట్లేదు. అక్కడ ఆరోగ్య శాఖ వాళ్ళు పనిచేస్తలేరు, వ్యవసాయ శాఖ వాళ్ళు పనిచేస్తలేరు. వ్యవసాయం అంతా కూడా వట్టిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే పశుసంవర్ధక శాఖ వాళ్ళు కూడా పనిచేయట్లేదు. అక్కడ అధికారులు కూడా మొత్తం కంపెనీకి తొత్తులుగా మారిపోయినరు. ప్రభుత్వ వ్యవస్థలు ప్రజల కోసం పనిచేయడానికి బదులుగా పెట్టుబడిదారులకు మరి అనుకూలంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ మనుషులు చనిపోతున్నారు, వాళ్ళు జీవించే హక్కు లేకుండా పోతున్నది. ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు, రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. అందుకని మరి ఎవరైతే వాళ్ళకు పర్మిషన్ ఇస్తుందో కాలుష్య నియంత్రణ కంపెనీ వాళ్ళు, యాజమాన్యం వాళ్ళకు అనుకూలంగా ఇస్తున్నారు. అందుకని వాళ్ళనే ప్రశ్నిస్తామని ఇవాళ ఊరు వాళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు ఎందుకు అట్లా దాటవేస్తున్నారు అనుకోవచ్చు? ఈ అవినీతి వ్యవస్థలో అందరూ
ప్రభుత్వం ప్రజల కోసము ఉండవలసిన వాళ్ళంతా కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా మారిపోతున్న పరిస్థితి ఉన్నది. ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ పెట్టుబడులు కావాలని చెప్పి ప్రభుత్వాలు చూస్తున్నాయి. దానివల్లనే ఈ సమస్య వస్తున్నది. అందుకనే మేమేమంటున్నామంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం తప్ప లాభాలు కాదు, లాభాల కంటే ముందు ప్రాణాలను రక్షించండి అని చెప్పి మేమంతా కూడా కోరుతూ ఉన్నాము. ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జిటి వాళ్ళు స్పందించాలి, పీసీబీ అధికారులు ప్రజల వైపు నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నానా నువ్వు ఈ నీళ్లను ఎప్పటి నుంచి చూస్తున్నావు నానా? 5 months. 5 months నుంచి చూస్తున్నాం. ఏమైతుంది ఈ నీళ్ళతో మీకు? ర్యాషెస్ వస్తున్నాయి, పశువులు చనిపోతున్నాయి, పొలాలకు మంచి నీళ్ళు వస్తలేవు. అందుకోసం మేము ఈ ధర్నా చేస్తున్నాం. మీ ఇంట్లో వాళ్ళకి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ర్యాషెస్తో పాటు ఇంకేమైనా ఉన్నాయా ఇబ్బందులు? దగ్గు, పరిస్థితి మనతో పాటుగా మేడం ఏంటి అసలు ఈ ఇబ్బందులకు కారణం ఏమనుకుంటా ఉన్నారు? అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ ఊర్లో మొత్తం నీళ్లు కలుషితం అయ్యింది, హెట్రో కంపెనీ వల్లనే అయ్యింది. ముఖ్యంగా ఆడవాళ్ళ పరిస్థితి అయితే ఆడవాళ్ళ సమస్యలు చెప్పలేనంత పరిస్థితి. గర్భం ఉండలేదు, అబార్షన్లు అవుతున్నాయి, ఆ ఊర్లో ఆడపిల్లల పెళ్లిళ్ళు కావట్లేదు. ఇలాంటి చిన్న చిన్న పిల్లలు అంటే పెద్దవాళ్ళు ఎవరైనా వాటర్లో చేయబెట్టినా కానీ దురదలు అనేటివి వచ్చేస్తున్నాయి. బాగా దురదలు వచ్చేసి పిల్లలు స్కూల్కు పోని పరిస్థితి ఏర్పడింది. ఇంకోటి క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఆ కంపెనీని మూసేయాలనేది గ్రామస్తుల ప్రధానమైన డిమాండ్. కంపెనీ మూసేయాలనేది. అది మూసేస్తే మంచి వాటర్ ఉంటుంది, గ్రామస్తులము కూడా ఆరోగ్యంగా ఉంటాం. అంటే గ్రామం ముందు వచ్చిందా కంపెనీ ముందు వచ్చింది అనేది కూడా చూస్తే గ్రామస్తులు మొదటి నుంచి ఉన్నారు, కంపెనీ మధ్యలో వచ్చింది. కాబట్టి కంపెనీ ఖచ్చితంగా తీసేయాల్సిందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. కంపెనీ వెళ్ళిపోతే గ్రామస్తులు పశువులను కాపాడుకుంటారు, వ్యవసాయం కాపాడుకుంటాము, పిల్లల చదువులు అన్ని రకాలుగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కంపెనీ తీసేయాలనేది ప్రధానమైన డిమాండ్. దీనికోసం అధికారులు అమ్ముడు పోయి స్పందించకపోవడం అనేది ఒక 4-5 నెలల నుంచి హెట్రో కంపెనీ గురించి గ్రామస్తులందరూ ఉద్యమం చేయటం జరుగుతుంది. పిల్ల చెల్ల అందరూ బయటికి రావటం పశువులు విపరీతంగా చనిపోతున్నాయి. కాబట్టి కంపెనీ మూసేయాలనేది ప్రధానమైన డిమాండ్ మాది. పరిస్థితి ఇంకా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాన్న ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఎందుకు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది చెప్పు. దోమాడు ఎలర్జీ ఉంది మొత్తం బాడీ అందరికి మళ్ళీ అట్లాంటి వేదాలు వస్తున్నాయి. అందరికి మళ్ళీ రోగాలు వస్తున్నాయి. చనిపోవడం వల్ల అందరు మళ్ళీ అంటే గోకడం వల్ల అందరు పెద్ద అక్కడ నుండి వచ్చినాయి. మళ్ళీ అందరికి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ హాస్పిటల్ పాడొచ్చు. ఇది పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో. సార్ ఏంటి అసలు ఇంతమంది ఇక్కడ కూర్చోవడానికి గల కారణం ఏమనుకుంటా ఉన్నారు? వీడిగా మాట్లాడినా హలో ఏమంటారు మీరు? ఇంతమంది ఇక్కడ కూర్చోవడానికి గల కారణం ఏమనుకుంటా ఉన్నారు? హెట్రో మీద వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ సైంటిస్ట్గా మీరేం చెప్తారు? ఏమండి అక్కడ నీళ్ళు మీరు చూసి వచ్చారు, మీరు దీని మీద కవరేజ్ కూడా ఇచ్చారు తొలి వెలుగు. అక్కడ మీరు చూశారు, ప్రత్యక్షంగా చూశారు, మీరు ప్రత్యక్షంగా చూశారు. అంత పెద్ద చెరువు 26 ఎకరాల చెరువు నీళ్లు ఎందుకు రంగు మారినాయి? దానంతటా అవి రంగు మారుతాయా? మారవు కదా. అందులో 4 నెలల కింద సంఘటన జరిగితే కాలుష్య నియంత్రణ మండలి పాత్ర ఏమిటి? ప్రజలు గగ్గోలు పెట్టి చెబుతున్నప్పుడు ఇలా జరుగుతోందని ఆ నీళ్లు తీసుకొచ్చి వీళ్ళు పరిశీలించారా? ఆ పరిశీలనలో ఏమి తేలింది? ప్రజలకు సమాచారం ఎందుకు ఇవ్వట్లేదు? అందులో దాపరికం ఎందుకు? ప్రజల సొమ్ముతో నడిచే సంస్థ, ప్రజలను కాపాడటం కోసం ప్రజలు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది. వీళ్ళు ప్రజలను వదిలేసేసి కంపెనీలకు ఊడిగం ఎందుకు చేస్తున్నారు? కంపెనీల పట్ల ఎందుకు అంత నిబద్ధత చూపిస్తున్నారు? ఆ నీళ్ళల్లో ఏమున్నది? ఆ రంగు ఎందుకు మారింది? మీకు నిపుణులు ఉన్నారు, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, బడ్జెట్ ఉన్నది, బయట ప్రైవేట్లో కూడా మీరు అనాలిసిస్ చేయించవచ్చు. ఎందుకు చేయించట్లేదు? చేయించకుండా నిజం ఎందుకు చెప్పకుండా వీళ్ళని ఇంతకాలంగా ఎందుకు అలా దిక్కు లేకుండా చేస్తున్నారు? ఇంతవరకు మీరు ఎవరైనా అధికారులు వీళ్ళతో మాట్లాడారా, సంప్రదించారా? ఎందుకు ప్రజలకు మీకు ప్రజలతో సంబంధం లేదా? ఇది ప్రభుత్వ సంస్థ కాదా? ప్రజలు ఇచ్చే సొమ్ములతో నడవట్లేదా ఇది? మరి ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్ దానిపైన కూర్చున్నాడు కదా, ఆయన ఎంత బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడు?
ఎందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ప్రజల పట్ల బాధ్యత లేకుండా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు ఒక డైరెక్షన్స్ ఇచ్చారు. డైరెక్షన్స్లో అన్నీ ఏంటంటే వాడికి ఏదో చిన్నగా నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అన్నారు. అసలు ఏం జరిగిందని అందులో రాయలేదు. అసలు ఎందుకు చెయ్యాలని రాయలేదు. 6 ఏళ్ళ నాటిది 10 ఏళ్ళ నాటి విషయాలు రాశారు కానీ నిన్న మొన్న జరిగిన విషయాలు ఏమీ రాయనే లేదు. అసలు ఎందుకు నీళ్లు మారినవి, ఎక్కడి నుంచి వచ్చింది అది పరిశీలించాల్సిన పని నియంత్రణ సంస్థదే కదా. మరి ఎందుకున్నారు మీరు పని చేత కానప్పుడు మూసేయండి, అది ప్రజలే చూసుకుంటారు. మీరు ఈ కాలుష్య నియంత్రణ మండళ్ళు అన్నిటి ఎందుకు పెడతారంటే కాలుష్యం చేయటానికి అనువైన పరిస్థితులు కల్పించి ప్రజా ఆగ్రహాన్ని పక్కకు తోయటం కోసమే వీళ్ళు ఉంటారు. ప్రజలను కాపాడటానికి వీళ్ళు ఉండరు. అదొక దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రపంచం అంతా ఇదే జరుగుతుంది. దీని నుంచి బయటపడాలంటే ఇట్లాంటి పరిస్థితులు తప్పవు. ప్రజలు ప్రత్యక్షంగా నిరసన తెప్పినా కూడా వినే ప్రభుత్వం ఉండాలి, వినే సీనియర్ అధికారులు ఉండాలి. అది ఎక్కడన్నా మన దగ్గర కనపడుతుందా? కనపడలేదు కదా. ఈ దౌర్భాగ్యం నుంచి మనం ఎప్పుడు బయటపడతాం? నిజమైన ప్రజాప్రభుత్వాలు ఎప్పుడు వస్తాయని మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అదండి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ దాదాపు దోమడుగు ఊరంతా కూడా ఇక్కడ కూర్చొని వారి యొక్క నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే కాలుష్యానికి సంబంధించినటువంటి కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీగా ఏర్పాటయ్యి వారి యొక్క పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ యొక్క కాలుష్యానికి ప్రధానమైనటువంటి కారణం హెటిరో డ్రగ్స్ అనేటువంటి మాటనైతే వారు చెప్తా ఉన్నారు. హెటిరో డ్రగ్స్ మూలంగానే ఈ యొక్క ఇబ్బందుల కారణం అని చెప్తా ఉన్నారు. అన్న, మీరు హెటిరో డ్రగ్స్ గతంలో ఎప్పటిలో ఉంది, ఈ మధ్యలోనే ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనుకో? ఇది ఈ మధ్యలో వచ్చిన కాదు, గత 15 సంవత్సరాల కింద 13 సంవత్సరాల కింద పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత అది అలా చేస్తూ ఎంత చెప్పినా కానీ యాజమాన్యం వినకపోవడం వల్ల ఈరోజు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యానికి పునాది ముందుకు తరలి వచ్చారు. అదేవిధంగా ఈ మొద్దు నిద్ర అంటే ఈ పీసీబీ వాళ్ళు పూర్తిగా మొద్దు నిద్ర వల్లే ఈ పీసీ వాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ ఉండి ప్రజలకు మేలు చేయకుండా ఒక దానికి తొత్తుగా ఉండి కంపెనీకి తొత్తుగా ఉండి వాళ్ళు ఈ విధంగా కంపెనీ మీద ఎలాంటి చర్య తీసుకపోవడం వల్లనే ఈరోజు వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. వెంటనే ఈ పీసీపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ పీసీపీ వాళ్ళు మరి గవర్నమెంట్ నుండి ఉద్యోగాలు తీసుకుంటారా లేదా వేరే సంస్థ మీద మరి ఉద్యోగాలు తీసుకుంటారా అనేది పూర్తిగా తెలియాలి. ఎంతైనా ఈ పీసీపీ వాళ్ళు మొద్దు నిద్ర వీడి వెంటనే ప్రజలకు దోమడు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం చూస్తున్నటువంటి వీరందరూ కూడా చెప్పండి అన్న, ఏంటి అసలు ఎన్ని రోజులుగా ఈ యొక్క సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు? ఈ నీళ్ళ గత కొన్ని 15 సంవత్సరాల నుంచి మేము ఈ బాధతో చాలా ఇబ్బంది అయిపోతున్నాం. దీనికి హెటిరో డ్రగ్స్ యూనిట్ 1 ఇడిసే వ్యర్థ జలాలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము. నేను ఒక రైతుని, మా దోమడుగుల నాకు 2 ఎకరాల పొలం ఉంది, 10 గేదెలు ఉన్నాయి. నాకు వ్యవసాయం చేస్తే ధాన్యం వెళ్తలేదు, బర్రెలకు పోషణ చేస్తే పాలైతలేదు. దుడ్డలు చనిపోతున్నాయి, చిన్న దుడ్డలు పుట్టంగానే ఆ నీళ్ళ వల్ల. బర్రెలకు ఆ నీళ్ళ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది, అబార్షన్ అయిపోతుంది ఈ నీళ్ళు తాగడం వల్ల. దుడ్డ ఒకవేళ చాలా తట్టుకొని ఆ బర్రె ఇన్నా కానీ ఆ దుడ్డే నెల 15 రోజుల కన్నా ఎక్కువ బతుకుతలేదు. పాలియ్యాయి సరిగ్గా. వరి పొలం చూస్తే మొత్తం తాలే, ఒడ్లు అందులో గింజ ఉండదు, మొత్తం తాలే ఉంటుంది. పంటలు సరిగా వండాయి, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. మేము అక్కడ ఉండే వల్ల మా పొలం పక్కనే చెరువు, ఆ చెరువులకే ఎట్రోవాడు మొత్తం వ్యర్థ జలాలన్నీ ఇడుస్తాడు. దానికి ఆ ఎండకు వేడెక్కి నైట్ పూట మొత్తం ఆ గాలి అంతా మా ఊర్లోకి వచ్చి ఆ గాలి విడుచుకొని మా ఆరోగ్యాలు మొత్తం దెబ్బతింటున్నాయి. అందుకనే ఈ హెటిరో డ్రగ్స్ యూనిట్ 1 ఎంబడే బంద్ చేయాలి. అందుకనే మా డిమాండ్. అందుకే మేము ఇద్దరు ధారణ చేస్తున్నాం ఈరోజు. రావాలి
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.